మీరు మనం అందరం కూడా ఈరోజు క్రీస్తు పిలుపు ద్వారా మాత్రమే యేసుక్రీస్తు రక్షకుడిగా మనం ఈరోజు అంగీకరించాం. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని దాసుడు. మనమందరం కూడా దేవునికి దాసులుగా ఉండాలి, దేవునికి లోబడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చిందని ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకడానికి వీలు లేదు. దాని గురించి కూడా మాట్లాడదాం. అంటే యేసుక్రీస్తు ద్వారా మనకి స్వాతంత్రం ఇచ్చాడు, అనుగ్రహించాడు. కాబట్టి నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే కుదరదు. మనమందరం కూడా యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ అన్నటువంటిది, స్వాతంత్రం అన్నటువంటిది పొందాము. కాబట్టి క్రీస్తుకి మనం దాసులుగానే ఉండాలి, క్రీస్తుకి లోబడినటువంటి వ్యక్తులుగానే ఉండాలి. మనమందరం కూడా పిలువబడిన వారు అని మాట్లాడుతున్నారు. మీరందరూ విలువ పెట్టి కొనబడిన వారు. పుట్టి సాధారణంగా ఆ పిలుపు కూడా ఎలాంటిదట, ఎలాగ మనమందరం కూడా రక్షింపబడ్డాము, విలువ పెట్టి కొన్నటువంటి క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మనమందరం కూడా ఈరోజు రక్షింపబడ్డాం. మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం అనేటువంటిది క్రీస్తు రక్తాన్ని శిలువలో చిందించడం ద్వారా, క్రీస్తు రక్తము తన శిలువలో కార్చడం ద్వారా మనందరూ కూడా పిలువబడ్డాము. ఆ పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తులో మనం ఎవరైనటువంటి పొందిన వారు అవుతాము, స్వాతంత్రం పొందినటువంటి వారము. మనం అందరూ కూడా స్వాతంత్రం పొందినటువంటి ప్రతి ఒక్కరు ఎవరికి దాసుడుగా ఉండాలి? యేసుకు దాసుడుగా ఉండాలి. యేసుడికి దాసుడుగా ఉన్నప్పుడే మనం క్రీస్తుకి లోబడినటువంటి వారంగా ఉంటాం. కానీ మనం ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి కాదు. నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. మనకు స్వాతంత్రం వచ్చింది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందనేసి అన్నిటి మీద స్వాతంత్రము లేదు. సరే, నాకు స్వాతంత్రం వచ్చింది అనేసి మనం నడి రోడ్డు మీద నడుచుకుని వెళ్తే అక్కడ మనకేముంది? బస్సు కూడా ఏముంది? స్వాతంత్రము. కారు కూడా స్వాతంత్రము. మరి నడి రోడ్డు మీద నడుచుకొని నాకు స్వాతంత్రం వచ్చింది, నాకు ఇష్టం వచ్చిన జీవించవచ్చు అని, ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుని వెళ్ళొచ్చు అని మనం నడుచుకుని వెళ్తే బస్సుకు వచ్చి నీకు గుమ్మేస్తుంది, లారీ వచ్చి నీకు గుమ్మేస్తుంది, కారు వచ్చి నీకు. అది నియమాలు ఉంటుంది. మనము ఒక దారికి వెళ్తున్నప్పుడు దారి ఎటువైపు నడవాలి? మనకి దారి ఉంది కదా అనేసి ఎలా పడితే అలాగా నడవడానికి వీలు లేదు. దానికి నియమాలు ఉన్నాయి. ఎటువైపు ఒక మనిషి నడిచేటప్పుడు రోడ్డు మీద కానీ దేని మీద నడిచేటప్పుడు ఒక నియమాలు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టుగా నడవడానికి వీలు లేదు. ఎటువైపు నడవాలి? మనం నడిచేటప్పుడు, రోడ్డు మీద నడిచేటప్పుడు ఎడమ వైపు నడవాలి, కుడి వైపు కాదు. అది నియమం. అంటే మనం ఇటు వెళ్ళేటప్పుడు ఇటు ఎడమ వైపు, అటు వచ్చేటప్పుడు ఎడమ వైపు అటు వెళ్తుంది. అందుకని మన రూట్ లో మనం వెళ్ళాలి, అటువైపు వచ్చే రూట్ లో అటు వెళ్ళాలి. అందుకనక మనం ఎడవైపు నడవాలి. నేను ఎలాగో రోడ్డు మీద నాకు స్వాతంత్రం ఉందనేసి నీవు కుడి వైపు వెళ్తే అటు నుండి కూడా ఎడవైపున వచ్చే వాహనాలు కూడా స్వాతంత్రం ఉంటుంది. కాబట్టి నీవు అక్కడ చనిపోయే అవకాశాలు, యాక్సిడెంట్ ద్వారా చనిపోయే అవకాశం ఉంది. అందుకని నియమాలు. అందుకని యేసుక్రీస్తు వారు కూడా మనకు స్వాతంత్రం ఇచ్చాడు కదా అనేసి మనం ఇష్టం వచ్చిన జీవించడానికి వీలు లేదు. మనం యేసుకి దాసుడిగా ఉండాలి, యేసుకి లోబడి ఉండాలి. ఎందుకంటే మనమందరూ కూడా క్రీస్తు రక్తం ద్వారా విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఉంటే ఫ్రీగా వచ్చింది కాదు, ఫ్రీగా మనమందరం కూడా రక్షింపబడలేదు. ఎవరు రక్తాన్ని ఇచ్చి మనమందరం రక్షింపబడ్డాము? క్రీస్తు రక్తము సిందించిన ద్వారా, క్రీస్తు రక్తము శిలువలో కాచుల ద్వారా, బలి ఇవ్వటం ద్వారా మనమందరం కూడా రక్షింపబడ్డాము. మనం అనుకుంటున్నాం మనం నా ఇష్టం వచ్చినట్టు నేను వచ్చాననుకుంటున్నాం. కానీ మనకంటే ముందు యేసు శిలువలో తన ప్రాణాన్ని, రక్తాన్ని కాచాడు, విలువ పెట్టి కొన్నాడు. కొన్న తర్వాతనే మనకి ఏమొచ్చింది? ఈరోజు స్వాతంత్రం వచ్చింది. అందుకాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీలు లేదు. మనకి స్వాతంత్రం ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీలు లేదు. అందుకనక మనుషులకు దాసుడు కాకుడి అన్నమాట. యేసుకి దాసుడుగా ఉండాలి తప్ప మనుషులకి దాసుడుగా ఉండడానికి వీలు లేదు. ఎవరు చెప్పినట్టుగా ఆరగ మనుషులుగా దాసుడుగా ఉన్నారు. కాబట్టి మన భారతదేశంలో 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పాలించారు. మనుషుడికి దాసుడుగా ఉన్నారు కాబట్టి
మనుషులుగా దాసులుగా ఉన్నారు కాబట్టి మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పరిపాలించారు. అదే దేవునికి దాసులుగా ఉన్నట్టయితే ఇది ఆ బ్రిటిష్ వారు కూడా మన దేశాల్లో వచ్చేవారు కాదు, వారు పరిపాలించేవారు కాదు. అందుకాబట్టి మనము మనుషులకి దాసులుగా ఉండకూడదు. ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి, యేసుకి దాసులుగా ఉండాలి. యేసు ఎందుకు దాసులుగా ఉండాలి? తన రక్తాన్ని విలువ పెట్టి, డబ్బులు పెట్టి, అంటే క్రీస్తు అన్నటువంటి రక్తము ద్వారా మనం అందరికి కొనబడ్డాము, రక్షింపబడ్డాము. మనమందరం ఈ రోజు స్వాతంత్రం వచ్చింది కాబట్టి అతనికి దాసులుగా ఉండాలి. అతనికి దాసులుగా ఉండాలి తప్ప ఎవరికి దాసులుగా ఉండడానికి వీలేదు. అందుకబట్టి ఆ ప్రభునందు పిలవబడినటువంటి దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినటువంటి వాడు కాబట్టి మనం ప్రభువుకి దాసులుగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 2వ కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనం. 2వ కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుందట? స్వాతంత్రం ఉంటుంది. అంటే నీకు స్వాతంత్రము ఎవరి ద్వారా కలిగింది? క్రీస్తు ద్వారా కలిగింది. అంటే మన ఇక్కడ రెండోది ఏంటంటే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉందని స్వాతంత్రము ఉంటుంది. అందుకబట్టి ప్రభు ఆత్మలో మనం ఉండాలి, ప్రభు యొక్క ఆత్మలో ఉండాలి. అంటే మన హృదయంలో ఎవరి ఆత్మ ఉండాలి? ప్రభు యొక్క ఆత్మ మనకు ఉన్నట్టుగైతే మనము స్వాతంత్రం కలిగినటువంటి వారు. ఎవరిలో స్వాతంత్రం కలిగిన వారు అవుతాము? యేసులో స్వాతంత్రం కలిగిన వారు. ప్రభు యొక్క ఆత్మ మనలో ఉండాలి. ప్రభు ఆత్మ ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే అంటే రోడ్డు మీద ఉండడం కాదు. ఇక్కడ అనుకుంటున్నారు రోడ్డు మీద ప్రభు ఆత్మ కాదు. మన దగ్గర ప్రభు యొక్క ఆత్మ ఉండాలి. మన దగ్గర ప్రభు యొక్క ఆత్మ ఉంటే మనకి స్వాతంత్రం వచ్చినటువంటి వారము అవుతాం. అందుకబట్టి మనమందరం కూడా ప్రభు యొక్క ఆత్మ మన హృదయంలో ఉండాలని, ఉంచాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే 8:2 అందులోనే 8 రోమా పత్రిక 8వ అధ్యాయము 2వ 8:2 మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించాను. చూడండి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎంత మంచి మాట! క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించాను. హల్లెలూయా. అంటే పాప మరణముల నియమాల నుండి యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశాడట? విడిపించాడు. నియమాలంటే పద్ధతులు. నియమాలంటే అర్థం ఏంటి? పద్ధతులు. క్రీస్తు యొక్క నియమాలు. ఏ నియమాలంటే అది పాప నియమాలు. పాపము తాలక నియమాల నుండి, పాప మరణముల నియమాల నుండి మనల్ని ఏం చేశాడట? దేవుడు విడిపించాడు. అందుకబట్టి మనం ఎవరికి దాసులుగా ఉండకూడదు? మనుషులకి దాసులుగా ఉండకూడదు. క్రీస్తులో మనకి ఏమున్నట్టు ఇక్కడ స్వాతంత్రం ఉంది. ఎక్కడైతే క్రీస్తు ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఎక్కడైతే ప్రభు యొక్క ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం జరుగుతుంది. అక్కడ స్వాతంత్రం లేదు అంటే క్రీస్తు ఆత్మ మనలో లేదు. అందుకబట్టి క్రీస్తు ఆత్మ మనలో ఉన్నట్టయితే అక్కడ ఎందుకు సరే క్రీస్తు ఆత్మ ఎందుకు ఉండాలి? ఎందుకు మనం ఉండాలంటే పాప మరణముల నియమాల నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాలి. అందుకబట్టి మనమందరం స్వాతంత్రం కలిగినటువంటి వారుగా ఉన్నాము. 3వ చూద్దాం. అదే గలతీ ఇందాక చదివాం చూడండి. గలతీ 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరణ దాస్యమును కాడి క్రింద సిగ్గుపడకుడి. ఇక్కడ ఒక హెచ్చరిక మాట్లాడుతున్నాడు. ఒక విషయాన్ని మనతో బోధిస్తున్నాడు. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. రైట్. మనందరూ స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు.
పాపము అన్నటువంటి మరణ బంధకముల నుండి, దోషము అన్నటువంటి మరణ బంధకముల నుండి, ఇరుకులు అన్నటువంటి మరణ బంధకముల నుండి, శోధన అన్నటువంటి మరణ బంధకముల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. విడిపించిన మనము ఏం చేయమంటున్నాడంటే, మీరు స్థిరముగా నిలిచి మరణ దాస్యమును కాడి క్రింద సిక్క కొనకూడి అన్నమాట. అంటే మీరు విడిపించబడినటువంటి మీరు మళ్ళీ తిరిగి అదే శిక్షలోనికి, అదే శ్రమలోనికి మీరు వెళ్ళదు. అంటే ఈ రోజు మనము ఉన్నామా, కొనసాగిస్తున్నామా, మమ్మల్ని తిరిగి అదే పని చేస్తున్నామా? చెప్పండి ఒకసారి. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు. తన రక్తాన్ని విలువ పెట్టి తన రక్తాన్ని విలువనిచ్చి మనలందరూ కొన్నాడు. ఉన్నటువంటి మనము రక్షింపబడ్డామని చెప్తున్నాం. కానీ నా రక్షింపబడిన నీవు, నేను, మనమందరూ కూడా మన క్రీస్తుకి లోబడి మనం జీవిస్తున్నామా? ఎక్కడి నుండి అయితే మనం వచ్చామో మళ్ళీ తిరిగి అక్కడే చేరి అదే పనులు మనం జీవిస్తున్నామా? చెప్పండి ఒకసారి. మనమందరూ కూడా అదే పని చేస్తున్నాం. ఎక్కడి నుండి అయితే విడిపబడ్డామో మళ్ళీ అదే పని చేస్తున్నాం. మనం ఏదైతే తప్పులు, దొంగతనాలు, మోసాలు ఏవైతే ఉన్నాయో, తప్పులు అవన్నీ ఉన్నాయో అవే మళ్ళీ తిరిగి చేస్తున్నాం. అంటే అందుకాబట్టి మాట్లాడుతున్నాడు, మీరు విశ్వాసంలో స్థిరులుగా ఉండండి, మీరు స్థిరంగా నిలిచి మరణ దాస్యపు కాడి క్రింద మీరు వెళ్ళొద్దు మాట్లాడుతున్నారు. ఏదైతే బానిసత్వం అన్నటువంటి దానిలో మీరు వెళ్ళొద్దు అని మాట్లాడుతున్నారు. బానిసత్వం అంటే త్రాగుడు అనేటువంటి బానిసత్వం, దొంగతనం అనే బానిసత్వం, రకరకాలైనటువంటి బానిసత్వాలు. అది లేకపోతే నేను ఉండలేను, అది లేకపోతే నేను జీవించలేను అన్నటువంటిది. కానీ దేవుడి వాక్యం లేకపోతే నేను బ్రతకలేను అన్నటువంటి మాట మాట్లాడేవారు తక్కువ. కానీ ఈరోజు ఒకరు ఆ పేపర్ మీద రాయాలి అని అంటే అది వేయకపోతే చేతులు ఏమైపోతాయి? గజ 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 ఉండదు. ఎందుకు? అది బాగానే ఉంటాడు, చెయ్యి మాత్రము గజ గజ వణికిపోతుంది. ఎందుకు అంటే ఆ టానిక్ అతనికి అంటే ఆ టానిక్ వేస్తే గానీ అతనికి పనికి చేయగలరు. ఇది ఏమంటారంటే ఎడిక్ట్ అయిపోయారు. అంతే, దానికి బానిసలు అయిపోయారు. ఏ బానిసత్వం నుండి అయితే మనం బయటికి వచ్చామో మళ్ళీ తిరిగి అదే దాస్యంలోనికి వెళ్ళిపోయాం. ఈ రోజు మన గ్రామంలో నిజంగా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితము మన గ్రామాలలో ఉండేవి. ఇప్పుడు ఉన్నటువంటి గిరిజన అంటే ఇప్పుడు రక్షణ పొందిన గిరిజన గ్రామాలలో ఉన్నాయి. అంతకు మునుపు మేమందరూ కూడా, నేను దానగూడలో పనిచేశాను. 88లో నేను దానగూడలో పోస్టింగ్ వచ్చాను. ఆ టైంలో ఎలా ఉండేదంటే, ఒక వస్తువు రోడ్డు మీద ఉంటే రేపు కూడా అదే వస్తువు అక్కడే ఉండేది. కానీ ఈరోజు ఆ వస్తువులు అక్కడ వదిలేసామంటే ఒక రూపాయి పడిపోయిన వాళ్ళు వెంటనే, లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ఈరోజు దొంగతనాలు. అసలు ఆ దొంగతనము అన్నటువంటి బానిసత్వం నుండి మనం విడిపింపబడ్డామని ఈ రోజు మనం చెప్పుకుంటున్నాము. మళ్ళీ తిరిగి అదే దొంగతనంలోనికి, ఆ దాస్యంలోనికి వెళ్ళొద్దు అంటున్నాడు, ఆ బానిసత్వంలోనికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఎందుకంటే అందులో నుండి నేను విడిపించాను, మీకు స్వతంత్రులుగా చేశాను, మీరు స్వతంత్రం నాలో ఉండి మీరు స్వాతంత్రాన్ని అనుభవించండి అని యేసుక్రీస్తు మాట్లాడుతుంటే, నీ స్వాతంత్రం నాకు అక్కర్లేదు, నేను తిరిగి బానిసత్వంలోనికి వెళ్తాను అని నీవు తీర్మానం చేసుకుని మళ్ళీ బానిసత్వంలోనికి వెళ్తాను. మరి అందుకబట్టి మనము లోకంలో ఉన్నటువంటి అందుకనుక మనుషులకి దాసులుగా ఉండొద్దు అని మాట్లాడుతున్నాడు. మనుషులకి దాసులుగా ఉండొద్దు అంటే లోకంలో జరిగినటువంటిది మనుషులు చేసే కార్యాన్ని, అందుకబట్టి లోకంలో చేసే కార్యాలకి నీవు దాసుడుగా ఉండొద్దు అని మాట్లాడుతున్నాడు. అందుకనుక మనం అందరం కూడా గిరకంగా ఉంటున్నాం. ఒకడు ఆ రోజుల్లో, నేను కొత్తగా వచ్చినప్పుడు ఒకడు తాగాడంటే, పొరపాటు తాగాడంటే ఇంచుమించుగా సంవత్సరం వరకు కూడా చర్చికి ఎన్నిసార్లు అతను వచ్చేవాడు, బాబు నాకు క్షమించండి అని సంవత్సరాల తరబడి చర్చి చుట్టూ తిరుగుతూనే ఉండేవాడు, రక్షణకు అంటే క్షమాపణ కోసం. కానీ ఈ రోజు అలాగే లేదు. ఇక్కడ కాకపోతే మరొక చర్చి ఉంది, ఈ మినిస్ట్రీ లేకపోతే మరొక మినిస్ట్రీ ఉంది. అక్కడ ఆ మినిస్ట్రీలో తాగినా ఎక్సెప్ట్, తాగినా ఓకే, తిరిగినా ఓకే, దొంగతనం చేసినా ఓకే, మానభంగం చేసినా ఓకే, అదొక మినిస్ట్రీ ఒకరు. అక్కడికి అంత పర్వాలేదు. అంటే
గొడవ అయితే అక్కడ గొడవ అయితే ఇక్కడ నుండి అక్కడ మారుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజుల్లో మనము ఉన్నాం. జరుగుతుందా లేదా? జరుగుతుంది. ఈ రోజు కుటుంబంలో కానీ సంఘాలలో కానీ ఇది తప్పురా అని మనం ఈ రోజు అడిగితే ఈ గ్రామం నుండి ఈ సంఘాల నుండి వేరే సంఘానికి పారిపోతున్నాం. అక్కడికి వెళ్ళిన ఆ యేసుక్రీస్తు వారే ఇక్కడ ఆరాధన చేసిన అదే యేసు క్రీస్తు. అక్కడైతే మళ్ళీ వేరే యేసుక్రీస్తు కాదు కదా, వేరే క్రీస్తు కాదు కదా. అక్కడ ఆరాధించేది యేసే, ఇక్కడ ఆరాధించేది కేవలం నీవు ఈ మనుషుల నుండి పారిపోతావు, ఈ మనుషుల నుండి పారిపోతున్నావు తప్ప గ్రామం నుండి కాదు కదా. నీవు సంఘం నుండి పారిపోయావు. ఈరోజు సంఘం నుండి పారిపోయావు, ఊరు నుండి ఎందుకు పారిపోలేదు? మరి సంఘం నుండి వచ్చిన ఆ మనిషి, విరోధంగా ఉన్న మనిషి తెల్లారినే కనబడతాడు, సాయంత్రం కనబడతాడు, అంతే కదా. ఒక ఆదివారం మాత్రమే వెళ్తావు, మళ్ళీ తిరిగి వస్తావు. అందుకబట్టి మనమందరూ కూడా మరి దేనికి దాసుడుగా ఉండకూడదు. మనం ఎవరికి దాసుడుగా ఉండాలి? క్రీస్తుని దాసుడుగా ఉండాలి తప్ప మనుషులకి దాసుడుగా ఉండవద్దని నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. రోమ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఎందుకు దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ మరోసారి చదువుకోండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసుడు అంటే పాపము అన్నటువంటి బంధకాల నుండి విమోచింపబడ్డాము, విడిపింపబడ్డాము. నీతి అన్నటువంటి స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నీతి అనేటువంటి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. మళ్ళీ నీతి అనేటువంటి స్వాతంత్రంలో నీవు జీవించకుండా మళ్ళీ ఆ పాపము అనేటువంటి నియమాలకు నీవు వెళ్ళవద్దు అని ఇక్కడ మనకి హెచ్చరిస్తున్నాను. అందుకబట్టి ప్రభు దేవుడు అందరూ కూడా దేవుడికి దాసుడుగా ఉండాలి, కానీ స్వాతంత్రుడుగా మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం స్థిరంగా ఉండాలి. మన స్వాతంత్రాన్ని మనం స్థిరంగా నిలబెట్టుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం స్థిరంగా నిలబడి విశ్వాసంలో ఎదగాలని నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 4వ వచనం ముందుగానే మనకు టైం కూడా లేదు కాబట్టి గలతీ 5వ అధ్యాయము 11వ వచనం. గలతీ 5వ అధ్యాయము. సహోదరులారా సున్నతి పొందవలనని నేను ఇంకను ప్రకటించుతున్న ఎడల ఇప్పటికీ 5:13 సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనగా ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసుడై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, 13వ వచనంలో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ఓ భయంకరాంది, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మీరు స్వతంత్రంగా ఉండాలి, స్వేచ్ఛగా జీవించండి. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ పాపము అన్నట్టు బంధకాల నుండి బయటికి విడిపించాడు. మిమ్మల్ని స్వతంత్రంగా దేవుడు చేశాడు. చేసినప్పుడు చదువు అయితే ఒక మాట, ఆ స్వతంత్రము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ స్వాతంత్రం దేనికి ఉపయోగించొద్దు అంటున్నాడు? శారీరక శరీర క్రియలకు ఉపయోగించొద్దు. నాకు స్వాతంత్రం వచ్చింది, నేను ఇష్టమైన తిరుగుతాను, ఇష్టమైన బ్రతుకుతాను, ఇష్టమొచ్చినట్టుగా జీవిస్తాను అని అనొద్దు. శారీరక క్రియలు ఈ రోజు మనం అడుగుతాం. నేను చాలా మంది అడుగుతాను, నేను ఎందుకు తాగుతాను? నా డబ్బులు నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం. నీవు అడగడానికి ఎవరు అంటే వాడికి ఏముంది? స్వాతంత్రం. ఏ స్వాతంత్రము? శారీరకమైన స్వాతంత్రము. నీవు నాకు ఇస్తావా? నాకు ఇస్తాగట్టి లేదు కదా. నా డబ్బులు నా ఇష్టం, నాకు స్వాతంత్రం ఉంది తాగడానికి. నీవు అడగడానికి ఎవరు? ఇది శారీరకమైనటువంటి ఎందుకు దొంగతనం చేస్తాను? నా ఇష్టం అది. నీవు అడగడానికి ఎవరు? నా ఇష్టం అంటే నేను దొంగతనం చేస్తాను. ఇది శారీరకమైనటువంటి ఏంటది? క్రియలు. అది దేనికి దేనికి సైతం దేవుడు మీకు స్వాతంత్రం
ఇచ్చాడు. ఆ స్వాతంత్రము శారీరకమైన క్రియలకు ఉపయోగించొద్దు, శారీరకమైన క్రియలకు ఉపయోగించొద్దు అని మాట్లాడుతున్నాడు. శారీరకమైనటువంటి క్రియలు ఉపయోగించొద్దు, మీరు ఒకరినొకడు దాసులై ఉండుడి అంటే ఒకరికొకరు లోబడి ఉండండి. దాసులు అంటే అర్థం ఏంటి? నీవు చెప్పిన మాట నేను, నా చెప్పిన మాట నీ వినాలి, నీ మాట నేను వినాలి. ఇది దాసులు అంటారు. ఒకరికొకరు చెప్పిన మాట వినాలి, గౌరవించాలి, గౌరవించుకొని పోవాలి. కానీ నీవెవడు అంటే మనం గౌరవించినట్టుగా కాదు, అడగలం. ఆ రకంగా అయితే మనము దాసులు మెలగవుతాము. దాసులు వాళ్ళంటే పెద్దవాడు చెప్పిన మాట చిన్నోడు వినాలి, చిన్నోడు ఒక మంచి మాట చెప్తే పెద్దోడు కూడా వినాలి.